తెలంగాణ అప్డేట్స్ చూస్తే గాంధీయవాదాన్ని గాంధీ మార్గాన్ని ఈ తరానికి పరిచయం చేసే క్రమంలో గాంధీ భవన్ వేదికగా గాంధీ విజ్ఞాన సదస్సు జరిగింది. జీవ వైవిధ్యం పరిరక్షణకు నిపుణులతో ఉపన్యాసాలు ప్రదర్శనలతో నిర్వహించిన సదస్సు గాంధీ స్ఫూర్తిని చాటింది. ఇక దీనిపై మరింత సమాచారం గాంధీ భవన్ నుండి మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. ఫ్యామిలీ సంయుక్తంగా గాంధేయవాదంపై గాంధీ చూపిన మార్గదర్శకాలు కావచ్చు, గాంధీ జీవన విధానం కావచ్చు, వీటిపైన ఒక సదస్సు చేపడతా ఉంది. విజ్ఞాన సదస్సును పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. గాంధీ భవన్ ఆవరణలో జరుగుతున్న ప్రస్తుతం ఆ సదస్సులో మనం ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ గాంధీ విగ్రహాలు పంపిణీ కూడా ఈ సదస్సులో చేపట్టడం జరుగుతుంది. ఈ గాంధీయవాదాన్ని ప్రచారం చేయడంలో భాగంగా గాంధీజీ శిల్పాలను కూడా తయారు చేసి ఎక్కడైతే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్లకు అందించే కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థలు చేపడుతున్నాయి. అలాగే గాంధీజీ చేనేత పరిశ్రమను చాలా ప్రోత్సహించారు. ఆయన చెరక ద్వారా నూలు వడికి ఒక కొత్త ఉద్యమానికి జాతిని సంఘటితపరచడానికి చెరకను ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఆయన స్వాతంత్ర సమరంలో ఒక ఆయుధంగా వాడుకున్న పరిస్థితి, జాతిని సమాయత్తం చేసి స్వాతంత్రం సిద్ధించిన పరిస్థితి. ఆ చెరక ప్రదర్శన కూడా ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తర్వాత ఈ చెరకాల వెనుక చిన్న బుజ్జాయి గాంధీలను మనం చూడవచ్చు. కొన్ని పదుల సంఖ్యలో గాంధీజీ వేషధారణలో ఈ ప్రదర్శనలో చిన్నారులు పాల్గొన్న పరిస్థితి. అలాగే చిన్న చిన్న గాంధీ విగ్రహాలను కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ఇది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహాలు చిన్న దగ్గర నుంచి పెద్ద సైజు వరకు కూడా మనం చూడవచ్చు. వెనకాల వివిధ స్టేజిలో వాటిని అమర్చి గాంధీజీ విగ్రహాలను కూడా ప్రదర్శించడం జరిగింది. ఇవి గాంధీజీ స్ఫూర్తిని పంచే భాగంలో గాంధీజీ అడుగుజాడలను ఈ తరానికి పరిచయం చేయడంతో పాటు గాంధీజీ యొక్క సిద్ధాంతాన్ని కూడా పరిచయం చేసి మరొకసారి గాంధీజీని ఈ తరానికి పరిచయం చేయడం, గాంధేయ మార్గాల్లో ఈ తరాన్ని నడిపించాలనే ఒక ఉద్దేశంగా ఈ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని మనకు తెలుస్తా ఉంది. కొంతమంది స్థానికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్న కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు 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 ఈ ప్రదర్శనలో పాల్గొన్నారా? ఈ ప్రదర్శన నిర్వాహకుల్లో ఒకరా? నిర్వాహకుల్లో ఒకరిని. మీ పేరేంటి? ఏల భిక్షపతి, భూదాన్ పోచంపల్లి. మేము ఎక్కువ ఆడ గాంధీ అంటే వినోబా గాంధీ శిష్యుడు కదా, ఆ కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటాము. ఈ రాట్నాలు మేము పోచంపల్లిలోనే తయారు చేయించాం. ఈ గాంధీ విగ్రహాలకు దండలు ఉన్నాయి కదా, చిట్టెలు, అవి పోచంపల్లిలో తయారు చేయించడం జరిగింది. నూలుతో చేసిన దండలు కదా? నూలుతో చేసిన దండలు. ఎందుకంటే గాంధీజీ అదే వాడింది కాబట్టి కాటన్ చిట్టెలే వాడము. ఇప్పుడు ఈ విగ్రహాలు కూడా పెద్ద దండలు ఇచ్చినాం కదా, అవి కూడా కాటన్ సంబంధించినవే. ఈ గాంధీ కార్యక్రమాలకు మేము ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా వంతు కృషి ఉంటుంది. అలాగే ఈ ఎందుకు చాలా కాలం తర్వాత ఈ ప్రదర్శన ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఏమనిపిస్తుంది ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా? అంటే గాంధీ ఉద్దేశం ఏంటంటే ఖాదీ వస్త్రాలను వాడాలని. ఇప్పుడు అంతా పవర్లూమ్ వచ్చేసినాయి. పవర్లూమ్ అంటే చైనా నుంచి ఎక్కువ దిగుమతి అవుతున్నాయి. ఈ క్లాత్ గాంధీ కాటన్ వస్త్రాలను వాడాలనే దాంతో ప్రచారంలో బాగుండాలనేది ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన. ఇది నిర్వాహకుల యొక్క ఉద్దేశము. ఖాదీ పరిశ్రమను ఆయన గాంధీజీ ప్రోత్సహించారు. ఖాదీ పరిశ్రమ ద్వారా హస్తకళలను ఆయన ప్రోత్సహించారు. తద్వారా ఆర్థిక స్వావలంబన తెచ్చారు జాతికి. ఆ రకంగా ఇతరులపైన ఆధారపడకుండా దోపిడికి, శ్రమ దోపిడికి గురి కాకుండా ఆ రోజుల్లో గాంధీజీ ఏదైతే మార్గం చూపెట్టారో అది మరొకసారి ఈ జాతికి, దేశానికి ఒక స్వయం ప్రతిపత్తి కావాలన్నా, ఆర్థిక స్వావలంబన కావాలన్నా విదేశీ వస్తువులపైన ఆధారపడకుండా స్వదేశీ వస్తువులపైన ఎలా మనం ఉపయోగించుకొని మన పరిస్థితిని ఎట్లా మెరుగుపరచుకోవాలనేది మొత్తం మీద ఈ గాంధీ విజ్ఞాన సదస్సు ద్వారా గాంధేయవాదంతో పాటు ఈ తరానికి ఒక ఆర్థిక స్వావలంబన కావాలన్నా, ఈ సమాజం తనంతట తను విదేశీ వస్తువులపైన ఆధారపడకుండా ఆర్థిక వనరులను పెంచుకోవాలన్నా ఒక స్ఫూర్తిని పంచుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్, గాంధీ భవన్ నుంచి.